వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు నీ మనసులో పడే బాధ, ఆవేదన నాకు తెలుసు తల్లి. మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం ఎవరైనా చేస్తారు, కానీ తల్లి, నమ్మక ద్రోహం మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారు మాత్రమే దగ్గరుండి మరీ చేయగలరు. అందుకనే ఎవరిని ఎక్కువగా అంతగా నమ్మకు. నీ మనసుకు బాధే మిగులుతుంది. ఇదే మాట నేను నీకు చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాను, పదే పదే. అయినా నీవు నా మాట వినిపించుకోవటం లేదు. తర్వాత నష్టపోయేది నీవే. బాగా ఆలోచించుకో. ఒకరోజు షిరిడీలో కులకర్ణి ఆహ్వానంతో షిరిడీలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చింది కళావతి అనే నాట్యకారిణి. అక్కడి స్త్రీలకు ఆమె రాక నచ్చలేదు. ఆమె అందచందాలకు తమ పురుషులు ఆకర్షితులవుతారన్న భయం వారిది. ప్రదర్శన తొలి రోజు ఉదయం కళావతి మందిరానికి రాగా కొందరు గ్రామస్తులు ఆమెతో గొడవకు దిగారు. అప్పుడామె, మీరంతా మీ పనులు చేసుకుంటారు కదా, నా పని నాట్యం, నేను కూడా నా పని కోసమే వచ్చాను అంది. అంతలో అటుగా వచ్చిన సాయి, ఘర్షణతో సమస్య తాత్కాలికంగా సద్దుమణగవచ్చు కానీ సమసిపోదు. ఏ సమస్యకైనా పరిష్కారం గురించి బాగా ఆలోచించాలి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. భయం మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. కళావతి గురించి మీవన్నీ అపోహలు మాత్రమే. అపోహలు, భ్రమలు మనలో అభద్రతా భావాన్ని, ఆందోళనను ఎక్కువగా పెంచుతాయి. మనసులో అలజడి కలిగించే ఆవేదన అతి పెద్ద అనారోగ్యం. ఆమె అందంగా ఉంటుంది, నాట్యం చేస్తుంది కనుక అందరినీ ఆకర్షిస్తుంది అంటూ తప్పుగా ఆలోచిస్తున్నారే కానీ ఆమెలో ఉన్న అద్భుత కళను గుర్తించటం లేదు. మంచి చెడు అనేవి మనం చూసే కోణాన్ని బట్టే ఉంటాయి. ఆమె నాట్య ప్రదర్శన ఇచ్చేందుకే వచ్చింది తప్ప ఎలాంటి కపటాలు, కల్మషాలు ఆమెకు లేవు. అర్థమైందా? మీరెవ్వరూ ఆమెను అడ్డుకోవద్దు, మందిరంలోకి వెళ్ళనివ్వండి అంటూ హితువు పలికారు. వాళ్ళంతా సాయిని క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.